ఎంతకాలం నుంచి వ్యవసాయం చేస్తున్నారు? చిన్నప్పుడు అసలు చదవలే, ఆ, మీరేం చదువుకోలేదా? ఏం చదివించలే మా పెద్దలు. అప్పుడు ఇక పూటకి లేకునేదమ్మా. ఆ, 2 రూపాయలు పుట్టేదే కష్టం ఉండేది, 10 రూపాయలు పుట్టేదే కష్టం ఉండేది. ఉమ్. ఇక అట్లా అట్లా మేము తెలియకొని మెల్లమెల్లగా ఇదే చేసుకొని ఇది సొంత ల్యాండా మీది? సొంతలు. ఓకే, ఎంత ఉంది మొత్తం? ఇది రికార్డులో 5 ఉంటుంది కానీ ఇక అక్కడిక్కడ ఇక మన దమ్ము ధైర్యంతో ఇక జరిగిపోయింది. ఉమ్. రికార్డు గవర్నమెంట్ తేవాలంటే కష్టం అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి గులాబీ తోట వేసినట్టున్నారు. గులాబీ వేసి వరి కూడా వేసి వరి కూడా వేశారు. ఉమ్. వరి వేసి ఇంకా అక్కడ రైస్ మిల్లని ఇంకా పదివేలు మళ్ళీ అయినాక మళ్ళీ తర్వాత ఇప్పుడు చేస్తాం, పట్టిస్తాం. వరి అయిపోయింది. మీ నాన్నగారు కూడా ఈ వ్యవసాయమే చేశారు? ఆయన కూడా ఏం చదువుకోలేదు? ఏం చదవలేదు. మీ తాతగారు కూడా ఏం చదవలేదు, ఏం చదవలేదు, వ్యవసాయమే చేశారు. వ్యవసాయం. కానీ మీ పిల్లల్ని మీరు చదివించినట్టున్నారు కదా? నేనేమో చదివినా నాకు కూడా తెలియదు. ఉమ్. పెద్దోడు 10 వరకు చదివి ఉమ్. టీచర్ దానికి చదివి 2 మార్కులు తక్కువ వచ్చినట్టు ఇక బంద్. ఉమ్. ఆయన వాళ్ళ క్లాస్మేట్లు అందరూ ఇక కొలువురు ఇతనికే కాదు. కానీ ఇన్నాళ్ళ నుంచి మీరు వ్యవసాయం చేస్తున్నారు, పంట పండిస్తున్నారు. నిజంగా ఒక రైతుగా మీరు సంతోషంగా ఉన్నారా? అంటే ఒకసారి 6 నెలలకు ఒక 4 పైసలు వచ్చినాక నమ్ముకుందాం. ఒక పంట వేసినాక మళ్ళీ మందులు కావాలి, ఎరువులు కావాలి, మళ్ళీ పోసి ఆ బియ్యం మళ్ళీ మియాసుడులకు అమ్మితే మా జైలు పడ్డాం. దాన్ని మిగిలితే మిగిలితో తగ్గితే తగ్గుతాం. పొద్దున ఏదో తీసుకొచ్చారు సంచిలో? ఇంతకీ ఏం తినడానికి ఏం తీసుకొచ్చారు చెప్పండి? అన్నం ఉంది, ఆనకాయ కూర. ఆనపకాయ కూర. పొద్దున్నే అన్నం తినేస్తారా? తింటున్నాం, మీరు వస్తారు. అన్నం 3 ఉంది, మీ 30 సరిపోతుంది. అవునవునవును, చూసాను. ఉన్నది చెప్తున్నాను, లేదైతే కొత్తగా ఏం చెప్పము. అవును అవును. మా జేబులో ఉన్న కాడికి పొలం కాడు ఉన్న కాడికి చెప్పి ఎవరైనా వస్తే 4 కూరగాయలు పెట్టి. కానీ మీకు ఎప్పుడు అనిపించలేదా వ్యవసాయం లాభసాటిగా? ఇప్పుడు ఏం మిగతా లేబర్ కూలి పెరిగింది 350. వాళ్ళు వస్తారు 9 గంటలకు రావాలంటే 10 గంటలకు వస్తారు. ఇట్లాంటి మళ్ళీ 1 గంట మళ్ళీ పోతాం, మళ్ళీ తర్వాత ఇక మళ్ళా ఇక చేసే మళ్ళీ 6 గంటలకు వాళ్ళ పని వాళ్ళు ఇక వారానికి ఒకసారి ఇంకా కలుగు. ఈ వ్యవసాయం ఎందుకు మానేద్దాం అని ఎప్పుడైనా అనిపించిందా మీకు? ఇక ఎందుకంటే శంషాబాద్ దగ్గర ఉన్నది. ఓ ఇంట్లో ఏమైనా గొడవ జరిగింది, ఏదో ఆపత్తి వచ్చింది అనుకో, చిన్నపిల్ల పోయి అమ్ముకోస్తారు కూరగాయలు. ఓ పక్క ఏమతో తోలిస్తాం. వాళ్ళు రోజు 400 వచ్చి 200 తెచ్చింది చాలా అమ్మొద్దని నేను అంటాను. నా అది వరకు ఇక నేను పోయాక దేవుడే అంతే కదా. రేపటిదానికి నేను చెప్పాను. అంతవరకు నా మాట. 6-7 బోర్లు వేసినా ఒక్కటే బోరు వస్తుంది. అది అన్ని పోయినాయి. కాలం కూడా కచ్చపకాయ 10 ఏళ్ళు నీళ్ళు లేక కూడా మేము తగ్గిపోలేము. అంతటా పని చేసాము. ఈ 7 దాకా పట్నం అంతవరకు రైలు గంటల పోటీ పని చేసి పూట గడుపుకున్నాం. భూమి అయితే అమ్మలేదు, అందరూ అమ్ముకున్నాం. మా వాళ్ళందరూ అమ్ముకోరు, నేనైతే అమ్మలేదు. ఇంతవరకు రేపటి సంగతి చెప్పాను అంటున్నాను కదా. రేపటి సంగతి చెప్పాలి. ఇక ముందు వచ్చే చెప్పలేం కదమ్మా. తెల్లారితే ఏమైతే తెలుసలేదు, పొద్దుకి ఏమైతే తెలుసలేదు మనిషి వరకు. అంతవరకు అన్నమాట. కానీ ఏముంది మనసులో? మీకు ఏం కావాలనిపిస్తుంది? ఏం కావాలంటే చేసుకోవాలి. నాకు కూడా అతను పెళ్లి చేయాలి. నాకు బుక్కడికి ఆశపోస్తుంది. అడవిలో ఉంటే ఇంటికాడ ఆలుకుతారు, ఏదో బండలు గడులు ఏదో ఉంటుంది కమ్మా, ముగ్గు వేసుకుంటారు. ఇలా రోజు మాకు ముగ్గు లేదు, లేవు. మా బిడ్డనే పట్టినాం. వాళ్ళు ఇవ్వరు, పెద్ద చెట్ల దగ్గర వాళ్ళు ఇవ్వరు. మళ్ళీ రానికి మళ్ళీ ఆ పిల్లలు వీక్కొని రావాలంటే కష్టం. 2 రోజులు లీవ్ ఇస్తే వస్తాడు నుండి మా బుక్కడికి ఆశపోతే వాళ్ళ పని వాళ్ళు. సో ఆడపిల్ల ఇంటికి దీపం పెట్టే చక్కగా చూసుకుని ఒక కోడలు వస్తే అదే సంతోషం. సరే, ఈ రోజు ఎలాగో పండగ పూట నేను వచ్చాను కాబట్టి ఆడపిల్లని, మరి మీ ఇంటి ఆడపడుచు నేను వేస్తాను ముగ్గు పదండి. మరి అయితే అమ్మాయి ఏమొద్దు, నీకు అంత బాధ. ఆ పక్క పిల్లలు వేస్తారు, పిల్లలు మన్మరాలు వస్తున్న వాళ్ళు ఏ బిడ్డ అంటే వచ్చి తాత ఏమాట వేసేస్తారు. అట్లా ఏం లేదు, వేస్తారు. చాలా సంతోషం. కానీ పండగ పూట ఎందుకంటే అవతల గారెలు తింటాడు, కౌసు తింటాడు, కూడదు. మన ఇంటికాడ మనం చేసుకొని మన ఇంట్లో తింటుంటే మనకు సంతోషం. మంది పెట్టి తిని కట్టుకుంటారు ఒకసారి. వాళ్ళు కుల పళ్ళు బాధ అనిపి కదా. ఏం చేయలేదు. ఈ పొద్దుకి ఏమన్నా పంపిస్తుంది. పట్నాలు ఉంటారు, కర్మగట్లు ఉంటారు. హైదరాబాదే కదా. హైదరాబాద్ వాళ్ళది ఊరు. ఇక్కడ వచ్చి సేటోళ్ళ దగ్గర ఉన్నారు. వాళ్ళ రైస్ మిల్లు ఉన్నాయి. ఇట్లా కారు పట్టణానికి కట్టాను. వాళ్ళు ఇల్లు వాళ్ళే చూసుకుంటారు. తర్వాత చేసేటోళ్ళగా తీసుకుంటారు.
సరే వచ్చారు, ఇప్పుడు కాస్త అన్నం తిన్నారు, కూర వేసుకుని, ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ఏం చేస్తున్నారు ఇక్కడ? ఈ ఇట్లా గడ్డి పీకేస్తాను నేను, మనం లేబర్ పెట్టుకొని తీసేసాం. ఉమ్, ఇక అక్కడ కూర్చో ఉంటే ఇక టైం పాస్ ఉమ్. ఇది చేయాలి, ఏదో పని కలుపు చేయాలి. తీసేస్తారు. ఇక తీస్తా శాతం అయిన వరకు. ఇక తీయకపోతే మనకు టైం పాస్ కదా కదమ్మా. ఉమ్, జర అలసిపోతే ఏమైతే దబ్బుకుని నిద్రపోతుంది. ఉమ్, అట్లా నా అది వరకు ఇంకా టైం పాస్ అయితే కాలు చూస్తుంటే అది ఏదో ఒక పని చేస్తుంటే ఆ. మనకు ఇక్కడ తిన్నట్టు ఉంటుంది. ఆడమూరదు కరెక్ట్. 2 గంటలకు అట్లా సేపు ఆడమూరుతాం, మళ్ళీ చేనులకు వెళ్తాం. వరి ఎక్కువ మీకు సంతోషాన్ని ఇచ్చిందా, గులాబీ పూల తోట ఎక్కువ సంతోషాన్ని ఇచ్చిందంటే ఏం చెప్తారు? ఇక ఇక ఆయనకే తెలుసు, గులాబీ ఆయన అమ్ముకోసాడు, ఆయన నేను పోతలేను, నా శాతం అయితే లేదు. ఉమ్, గుడి మల్కపురం పోయి అమ్ముకోసి నా శాతం అయితే లేదు. అంతేనా? నా శాతం లేదు. పోతే బస్సుకు లేకపోతే పలకపోతే అంతే. ఉమ్, నా అక్కడ మా కోడళ్ళు మా అయ్యకుడు ఉమ్. దావత్ చేస్తే బస్సు పోయినాం. పొద్దే ముఖ్యం మాకు అక్కడ ఇక్కడ తిరిగే వరకు. ఇక్కడ రమ్మంటేనే మాకు ఈ పూలు తీసుకొని పోయాడు. ఆ. మళ్ళీ బస్సు మా వదిలిని ఇంకా పెట్టుకొని వెళ్ళే కదా ఇంటికి వచ్చి. ఈయనదైతే హ్యాపీ లైఫ్. చక్కగా పంట పొలాల మధ్యలో ఎలాంటి పొల్యూషన్ లేకుండా చక్కటి ఆక్సిజన్ పీలుస్తూ మీకు నచ్చిన కడుపు నిండా నీ అన్నం ఏదో అయితే ఒకటి అన్నం తిని హాయిగా ఉంటున్నారు ఇక్కడ. బస్ ఇంతకు మించి రైతు ఇంతేనండి, నిజంగా ఇలాగే ఉంటుంది. ఆయన కట్టుకోవడానికి మనం కట్టుకునే బట్టలు, మనం తినే ఏ క్వాలిటీ ఆయనకు అక్కర్లేదు. ఆయనకి కావాల్సినంటే ఈ పంటను బాగా చూసుకోవాలి, ఈ పంట అమ్ముడైతే అదే మా 10,000. పిల్లలు మంచిగా బతికే సంతోషం బస్. అంతే. సో వాళ్ళు కూడా ఒకరి చేయి ఆపకుండా వాళ్ళ బువ్వాలు తిని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే సంతోషం. అక్కడిక్కడ కొడవాలంటే నాకు నచ్చదు కదా. అంతే కదా. ఇప్పుడు ఇక్కడికి వచ్చి మీరు చిట్టే కొడితే మన లాభం ఉందా? మన బువ్వ మన తినాలి. ఎవరు మీరంటే మా ఇట్లా రోడ్ పడిపోతున్నాం, మీరు అక్కడ వాళ్ళతో వదిలేకి ఇక్కడ పోతామంటే వీళ్ళందరూ దారి అని చెప్పాలి. అంతవరకే మన అవసరం కాదు. మన పని వాళ్ళ పని వాళ్ళు పోతారు, మన పని మనం ఉంటాం. అంతేగా. ఒక స్వచ్ఛమైన మనిషితో మాట్లాడడం చాలా సంతోషం. నమస్కారం.